అడవిలో జంతువులన్నీ కలిసి ఒక ఎన్నికలు ఏర్పాటు చేసుకున్నాయి. ఆ ఎన్నికల్లో సింహం నిలబడి సింహమే గెలిచింది. జంతువులన్నీ కూడా ఏకగ్రీవంగా సింహాన్నే మాకు రాజుగా కావాలి అని చెప్పేసి జంతువులన్నీ సింహాన్ని ఎన్నుకున్నాయి. పులి మాత్రం ఇష్టం ఉన్నట్టే నటిస్తుంది కానీ సింహం రాజు అవ్వటం పులికి ఏమాత్రం ఇష్టం ఉండదు. పులికి ఒక తోక నక్క లాంటిది. పులి చెప్పినట్టే వింటుంది ఆ నక్క. ఎందుకంటే ఏదైనా మిగిలి ఉన్న ఆహారం తినగా ఆ నక్కకు ఇస్తుందేమో అని చెప్పేసి నక్కకు ఆశ. సింహం కొన్ని రూల్స్ పెట్టింది. అవేంటంటే ఎవరైనా నన్ను కాపాడండి, నన్ను వదిలేయండి అని వాళ్ళు అడిగితే వదిలేయాలి అని రూల్స్ పెట్టింది సింహం. ఆ రూల్స్ పులికి ఏమాత్రం నచ్చలేదు. ఎందుకంటే ఆహారం అవ్వాలి అని ఏ జంతువు అయినా అనుకోదు. ఎలాగైనా తప్పించుకోవాలనుకొని నన్ను వదిలేయండి అని అడుగుతుంది. అలా ఎలా వదిలేస్తాము, మరి మన ఆకలి ఎలా తీరుతుంది అని చెప్పేసి పులి బాగా ఆలోచిస్తూ ఉంటుంది. దానికి నక్క కూడా అవునండి ఎలా తింటాము అని చెప్పేసింది. ఇక చేసేదేమీ లేక పులి నక్కను ఎక్కడైనా జంతువులు ఉన్నాయేమో చూసి రమ్మని, ఒక్కటే ఉన్నదాన్ని మాత్రమే చూడమని చెప్పి అడవిలోకి పంపిస్తుంది ఆ పులి నక్కను. ఇక నక్క వెతకటం మొదలు పెడుతూ ఉంటుంది. చాలా దూరం వెతికి వెతికి చూడగా దానికి ఒక మేకపిల్ల కనపడుతుంది. ఆ మేకపిల్ల అక్కడ విస్తారంగా గడ్డి ఉండేసరికి అక్కడే మేస్తూనే ఉంది. అది చూసిన ఆ నక్క పులికి చెబితే పులి తిన్న తర్వాత నాకు కొంచెం ఇస్తుందనే సంతోషంలో ఎగురుకుంటూ వెళ్ళి చెప్పింది. అప్పుడు ఆ పులి ఎక్కడా అని అనగా అదిగోనండి అక్కడే ఉంది, రండి నక్కి నక్కి వెళ్ళి దాన్ని ఎలాగైనా పట్టుకుందాం. ఇక ఏ జంతువులు లేవు, దాన్ని మనం తినేసినా కానీ ఎవ్వరూ అడగరు. పదండి త్వరగా పదండి, మనం దానికి ఆహారం చేసేసుకోవాలి అని చెప్పేసి నక్క మరియు పులి ఎంతో ఆతృతగా ఆ మేక ఉన్న ప్రదేశం వైపు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎంత ఫాస్ట్గా పరిగెడుతున్నారంటే అది ఇప్పుడు వెళ్తే దొరకదు అన్నంత ఫాస్ట్గా రెండూ పరిగెడుతూనే ఉన్నాయి. అలా దగ్గరికి వెళ్ళాక మేక అక్కడ ఉన్న గడ్డిని మేస్తూ ఉంది. పులి అక్కడికి వచ్చి అబ్బా నువ్వు బాగా గడ్డిని మేస్తున్నావా, నువ్వు బాగా పుష్టిగా కూడా ఉన్నావే, నాకు బాగా ఆహారంగా సరిపోతావు అంటూ పులి మాట్లాడింది. ఆ మాటలకు మేక అన్నది ఈ అడవికి ఒక రాజు ఉన్నారు కదా, ఆ రాజు నియమించిన రూల్స్ ప్రకారం అందరూ పాటించాల్సిందే, నాకు ఇంకా బతకాలని ఉంది, నన్ను వదిలేయండి అని అనగా నేను నిన్ను వదలను అని చెప్తుంది. వెంటనే సింహం అక్కడికి వచ్చి ఎవరిక్కడ నా రూల్స్ని అతిక్రమించి చేస్తున్నారు అని అనగానే నేనే, మరి నేనేం చేయాలి, నాకు బాగా ఆకలేస్తుంది అని చెప్పగా నా రూల్స్ని ఎవరైనా అతిక్రమిస్తే నేను వాళ్ళని కఠినంగా శిక్షిస్తాను, నేనే వాళ్ళని ఆహారంగా తీసుకుంటాను అంటూ సింహం అందరినీ బెదిరించేసింది. సింహం వెంటపడేసరికి పులి అక్కడి నుండి పారిపోయింది. మేకపిల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయింది. పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.